ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలాంటివే నాకు నచ్చో చెప్తున్నా. ఇదిగో నువ్వు చెప్పినట్టు ఎంట్రీ ఇచ్చాను కదా, ఇవాళ ఎగ్జిట్ కూడా ఇచ్చేస్తాను. ఇదిగో మీరేమైనా ఎగ్జిట్ ఇస్తే నేను మీ పిన్నికి నిజం చెప్పేస్తాను. మళ్ళీ ఇదేంటే, నువ్వు చెప్పినట్టు నేను చేశాను కదా, కాబట్టి దీన్నే కంటిన్యూ చేయాలి. డౌట్ రాకూడదంటే ఈ గెటప్ లో ఇలాగే ఉండాలి. అంటే దొరికిన ఈ అవకాశాన్ని అంత తొందరగా ఎలా వదులుకుంటాను? నేను ఈ గెటప్ లోనే తగలాడితే మరి ఆది ఏడని అడిగితే? అయ్యో, ది గ్రేట్ ఆదిత్య ఏమైనా ఖాళీ పర్సనా? చాలా 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 బిజీ పర్సన్ అండి. ఒకసారి ఆఫీస్ లో ఉంటారు, ఇంకొకసారి మీటింగ్ లో ఉంటారు, ఇంకా అవసరం పడితే క్యాంపులో ఉంటారు. అంతే అంతే. సరే ఇదిగోండి, కాఫీ చల్లారిపోతుంది, తాగండి. నాతో ఆడుకోవడానికి గెటప్ వేయించినట్టుంది దుర్మార్గురాలు. తిప్పబాయ్, ఆది భోజనానికి రాలేదేంటి? ఆది, అరే ఆది. వస్తున్నా నాన్న, త్వరగా రారా. వచ్చేసా నాన్న. అదేంటి సీను ఆదిని పిలిస్తే నువ్వు పలుకుతున్నావు? ఆది అని పిలిచారా? నన్ను పిలిచారు అనుకున్నాను. సారీ సారీ, బై మిస్టేక్. మరి మా అన్నయ్యని నువ్వు నాన్న అని ఎందుకు పిలుస్తున్నావు? చెప్పు చెప్పు చెప్పు. అంటే పంజాబ్ లో ఉన్న మా మామయ్య గారు కూడా అచ్చం ఈయనలాగానే ఉండేవారు. ఈయనలో ఆయన నాన్నగారిని చూసుకుంటున్నారు. అవును 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 అవును, ఈయన అచ్చం మా పాపాజీలానే ఉన్నారు. అందుకే నాన్నలా ఫీల్ అయ్యాను. ఇక నుంచి నేను మిమ్మల్ని పాపాజీ అని పిలుస్తాను. మీరు మాత్రం ఏమీ అనుకోకండి, ఓకే? యారా ఒరే అంటే ఫీల్ అవుతారు కానీ నాన్న అంటే ఎందుకు ఫీల్ అవుతారు మనోడా? ఇదిగో మనవడా అంటున్నాడని మళ్ళా నువ్వు డౌట్ పడబాకే. గుండమ్మ ఆయన్ని తాతగారు అంటుంది కాబట్టి గుండమ్మ భర్తని ఆయన మనవడు అంటున్నారు. అంతే కదా తాతయ్య? యా 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 యా, అంతే అంతే. సరే సరే సరే, వడ్డించమ్మా, తిందాం. కూర్చో బాబు. అదేంటి మమ్మీ లేచావు?
మనల్ని భోజనం చేయడానికి పిలిచారా, ఆహ్వానించడానికి పిలిచారా? నిన్ను అవమానించడం ఏంటే? లేకపోతే ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి మొగుడు మనతో పాటు సమానంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మనతో పాటు భోజనం చేస్తాడా? ఓనర్లు తిన్న తర్వాత మిగిలింది ఏమైనా ఉంటే పని వాళ్ళు తినాలి. అది కూడా కిచెన్ లో ఒక మూలన కూర్చొని. భోజనానికి రమ్మని పిలవటం మా సీను సంస్కారం. తర్వాత చేస్తామని చెప్పటం మానేసి మాతో పాటు కూర్చోడానికి మీకు బుద్ధి లేదా? లే ఇక్కడి నుంచి. సుచిత్ర, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? అమ్మో, కంగారులో ఇదే నిజం చెప్పేసేలా ఉందేంటి? వాడికి మనతో పాటు కూర్చుని తినే అర్హత లేదా? అసలు వాడు ఎవడనుకుంటున్నావు? మమ్మాజీ, అంత ఇదైపోతున్నావేంటి కామాక్షి? అతను నీ కొడుకు ఆది అన్నట్టు మాట్లాడుతున్నావు. కొడుకులా ఏంటి? కొడుకునే కదా ఫీల్ అవుతుంది. కొడుకు కాకపోతే ఏంటి? కొడుకు లాంటివాడు. భోజనం చేయమని పిలిచి కంచం దగ్గర కూర్చుని వాణ్ణి లేవమంటావే? మనుషులంతా ఒక్కటేనని దాసర్ నారాయణరావు గారు చెప్పిన మాటలేం గుర్తులేవా నీకు? పని మనిషిని సొంత మనిషిలా చూస్తున్నారంటే మీరు మామూలు మనిషి కాదు. సుచి, అతను గుండమ్మ భర్త లేక మన ఆదినా అన్న విషయం పక్కన పెడితే మన ఇంటికి వచ్చాడు కాబట్టి అతను మన అతిథి. అతిథి దేవో భవ అంటారు కదా అత్తయ్య, ఆ టైప్ అన్నమాట. కరెక్ట్గా చెప్పావమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.